बड़ी, भाग्य की रेखा है लंबी, इसका गुड लक तगड़ा है और किस्मत का है बड़ा ये धनी। इसका नसीब है सबसे बेमिसाल, ये है तकदीर का राजा। बात है इसकी खास बड़ी और किस्मत का है बड़ा ये धनी। నాకు బ్యాడ్ లక్ మారిందా? ఈ రోజు మేము స్కూల్లో అందరం కలిసి జూకి వెళ్ళబోతున్నాం. మీ చాన్ కూడా వస్తుంది. ఈసారి మిచాన్కి గ్రీటింగ్ అండి తప్పకుండా ఇవ్వాలి. త్వరగా రెడీ అయ్యి నేను వెళ్ళి మిచాన్ని కలవబోతున్నాను. ఈ రోజు నా లక్కు ఫలిస్తే బాగుంటుంది. దీన్ని వెంటనే ఆపాలి. ఎప్పట్లాగే ప్రారంభం ఇలా ఇదే. ఆదివారం ఉదయం ఇలా కూర్చొని టీ తాగితే చాలా సంతోషంగా ఉంటుంది. ఇలా చూడు, యోచి ఎక్కడున్నాడు? వాడు నిద్రపోతున్నట్టున్నాడండి. అది సరే కాని ఇతనెవరు? ఈ రోజు పార్కు వెళ్ళినప్పుడు ఈయన్ని కలిశాను. ఈయన వల్ల మనకి లక్కు బాగా కలిసొస్తుంది. ఇతను లక్కును రప్పిస్తారా? ఓ తప్పకుండా, ఈయనకు చాలా శక్తి సామర్థ్యాలున్నాయి. అయితే ఇతని లోపలికి తీసుకెళ్ళండి. ఇతనే యోయిచి. ఈ ప్రపంచంలోనే బ్యాడ్ లక్ బాలుడు ఇతనొక్కడే. దయచేసి వాడికి లక్ వచ్చేలా చెయ్యండి. టెక్కు చూపించకుండా వచ్చేవే లక్కు. వచ్చే 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 వచ్చే. కొట్టకండి, ఆపండి. అతను అరేబియా నుంచి వచ్చారు. అతని మూలంగా నీకు లక్ వస్తుంది. ఆయన్ను పార్కులో కలిసి తీసుకొచ్చాను. వచ్చే లక్కు వచ్చే లక్కు వచ్చే వచ్చే వచ్చే. టెక్కు చూపించుకో టెక్కు చూపించుకో. వచ్చే లక్కు వచ్చే. ఏయ్ పిల్లడా నువ్వు నోర్మే. వచ్చే లక్కు. నా లక్ బ్యాడ్ లక్ మారిందా? వెల్కమ్. హలో మేడం. తింగర బుచ్చిలా ఉన్నాడు. మిచాన్ ఎక్కడుంది? కనపడడం లేదా? మిచాన్ 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 మిచాన్. మీ అందరికో విషయం చెప్తాను. నీటి ఏనుగు తన తోకతో విన్యాసాలు చేస్తుంది. ఆ దృశ్యం చాలా బాగుంది కదా, దాని గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది. చెప్పండి. నాకు తెలిసింది అంతే మరి. మిచాన్. ఎవరది? నీకేం కాలేదు కదా? నేను దెబ్బలు తింటాం నా ఫ్రెండ్ కి సంతోషం అయితే నేను ఎన్ని దెబ్బలు తినడానికైనా సిద్ధంగా ఉన్నాను. మించాన్ మాటలకేం తక్కువ లేదులే. నీ దగ్గర ఏదో దుర్వాసన వస్తుంది, వెళ్ళిపో. సరే వెళ్తాను. మీకో విషయం చెప్పనా? చెప్పండి. పులి వెనక్కి తగ్గుతుంది అనుకోకండి, ఆ తర్వాత అది దాడి చేస్తుంది. చాలని చెప్పండి. నాకు తెలిసింది అంతే మరి. మిచాన్, నేను నా మొహాన్ని బాగా శుభ్రం చేసుకున్నాను. నీకు ఎలాంటి దుర్వాసన రాదు. నాకెందుకో అనుమానంగా ఉంది. ఓసారి ఇలా దగ్గరికి రా. ఏంటి నీకు దగ్గరగా రావాలా? బాలే, నా లక్కు ఫలించడం మొదలైంది అనుకుంటాను. దగ్గరికి రమ్మన్నానా? వస్తున్నాను. పులికి కోపం వచ్చినట్టుంది. నిజంగానే అంటున్నారు. నేను ఇది నమ్మలేకపోతున్నాను. మిచాన్, నీ సంతోషమే నాకు ముఖ్యం. ఇలా చూడు, నేను నీకోసం ఏమైనా చేస్తాను. దగ్గర దుర్వాసన వస్తుంది.
పరువు పోయిందా? నేను జూకొచ్చానే కానీ 1-2 సార్లు స్నానం చేసేసానా. నా గుడ్ లక్ బ్యాడ్ లక్ గా మారుతోంది. ఏది ఏమైనప్పటికీ నువ్వే నా మిత్రుడివి. నువ్వు బ్యాడ్ లక్ లో కూరుకుపోయినా నిన్ను మాత్రం ఎప్పటికీ వదులుకోను. చాలా ఇక్కడ నుంచి వెళ్ళిపో. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకని వచ్చావు? నువ్వు నన్ను వదిలేసి మిగతా ఫ్రెండ్స్ తో కలిసి ఇక్కడికి వచ్చినట్టు నాకు తెలిసింది. అందుకే నిన్ను కలుసుకుందామని ఇంత దూరం నేను వచ్చాను. ఇప్పటికే నేను తడిసి ముద్దయ్యానా? హలో మిత్రమా, నన్ను క్షమిస్తావా నువ్వు? నిన్ను చూస్తుంటే నాకు జోలొస్తోంది. నాకు చాలా పనులున్నాయి, నన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టకు. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అర్థం కావడం లేదా? ఇక్కడ నుంచి వెళ్ళా. ఏది ఏమైనా నేను నీ ఫ్రెండ్ని ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించు. నేను నిన్ను ఇబ్బంది పెట్టలేదు కదా. అయితే ఇదెవరు? ఇది కూడా ఇలాగే ఉందే. ఎందుకు అనుకోని నేను తెలియక మాట్లాడుతూ ఉన్నాను. నా గుడ్ లక్ కాస్త బ్యాడ్ లక్ గా మరి ఇలా ఇబ్బంది పెడుతోంది. దానికి చేయద్దు మిచ్చానికి ఇవ్వాలనుకున్న గ్రీటింగ్ కార్డ్. లేదు, ఆ గ్రీటింగ్ కార్డ్ నాకు కావాలి. ఇది నీకోసం తీసుకొచ్చిందని ఎవరు చెప్పారు? నా కోపం తెప్పించకు. నిన్ను తట్టుకోలేని కోపం. ఏం చేస్తానో చూడు. ఊరికే చెప్పకూడదు, ఎరగ తీసేస్తోంది. పోయొచ్చి నా మిత్రుడు ఓడు నీకు తక్కడు. రాను రాను నువ్వు ఫేమస్ అయిపోతున్నావు అనుకుంటాను. ఫేమస్ అయిపోతున్నానా? నాకేమలా అనిపించట్లేదు. విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. నాకు తలనొప్పిగా ఉంది. అందరూ పారిపోండి. ఒక వింత ఏలియన్ వచ్చింది, మృగాలన్నింటినీ బయటికి తోలేస్తోంది. వింతైన ఏలియనా? నేను మృగ నక్షత్రం నుంచి వస్తున్నాను. నన్ను చూస్తే మీకు తెలియట్లేదా? నేనే మృగ మనిషిని. ఏంటి మృగం మనిషా? నేను ఈ ప్రపంచం అంతా విహరించి అక్కడ ఉన్న వింత మృగాలని నా నక్షత్రానికి తీసుకువెళుతూ ఉంటాను. నన్ను ఎవరైనా ఆపితే వాళ్ళని భయంకరంగా శిక్షిస్తాను. మీరందరూ చాలా మంచి వాళ్ళు కదా, ఇంటికి తిరిగి వెళ్ళిపోండి. అవి ఎక్కడికి వెళ్ళవు, నా మాయలో పడిపోయి ఉన్నాయి. అన్ని నా అధీనంలోనే ఉన్నాయి. ఏంటి మీ మాయలో పడ్డాయా? అవి నా మాట మాత్రమే వింటాయి. మీరు మృగాలని 3 సార్లు రా 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 అని పిలుస్తారు. మీరు వాటిని ఒకసారి చప్పట్లు కొట్టి పిలుస్తారు, ఇంకొకసారి చేతులు ఊపుతూ పిలుస్తారు. ఇప్పుడు అది కుదరదు. రా రా వచ్చేయ్. ఇప్పుడు రాదు, కానీ ఇప్పుడు వస్తాయి. మృగాలన్నిటినీ నేను తీసుకువెళ్తాను. ఇతను చాలా వింతగా ఉన్నాడే. నా మృగాలు నాకు తిరిగి ఇచ్చా. పాపం ఆయన చాలా బాధపడుతున్నాడు. ఇంత పెద్ద జూలో మృగాలేవి లేకపోతే వచ్చే పిల్లలకు కూడా చాలా బోరు కొడుతుంది. లేదు, ఇలా జరగటానికి వీలేదు. లక్కీ మ్యాన్ గా మారి అడ్డుకుంటాను. ఓచి నీకేమైంది? ఈ మధ్య నీలో నువ్వే కొనుక్కుంటున్నావు. అదంతా ఏం లేదులే. ఈ రోజు చూడండి, ఆదర కొట్టేస్తాను. ఈ సమయంలో కూడా నీకు డ్రింకులు కావాల్సి వచ్చిందా? అదేమీ లేదు. ఈ చోటు అనుకూలంగా ఉంటుంది. ఇక ఆదర కొట్టేస్తాను. ఏమిటి మరి అంత మొహం వాచిపోయావా? అబ్బాయి ఏమీ లేదు, నువ్వు ఇక్కడ కూడా వచ్చేసావా? ఇక నేను అసలు ఎందుకు బహిరంగంగా తాగకూడదు చెప్పు వచ్చి. అది ఏంటంటే నన్ను క్షమించు. ఇక్కడ ఎవరు లేరు, గుట్టుకుని మింగేస్తాను. అలే ఉంది, నేను రెడీ. మిచాన్, ఓ లక్కీ మ్యాన్, మీరు వచ్చేసారా? నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా. ఓచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? వాడు నన్ను చెత్త కుప్పలో పాడేసి వెళ్ళిపోయాడు. వాడిని మీరు చూసారా? ఇప్పుడే అటు వెళ్ళాడు అనుకుంటాను. వాడు మాత్రం నా కంట పడాలి. ప్రమాదంలో చిక్కుకుని ప్రజలందరూ బాధపడుతుంటే వీడికి ఇప్పుడు అడ్డమైన తిండ్లు కావాలా? నేను భరించలేకపోతున్నాను. ఓ జిలకి మన ఇద్దరు ఒకటే తనకి చెప్పాలి.
ఏంటి ఏమని చెప్పాలి? ఏం చెప్పాలి? అబ్బే ఏమీ లేదు. లక్కీ మ్యాన్, ఇది తమాషాలు చేయడానికి సమయం కాదు. అవును, నిజమే కదా. మృగాల్లారా నా మాట వినండి, మనుషుల మీద దాడి చెయ్యండి. బాబా, ఆ? నేనే లక్కీ మ్యాన్ ని, న్యాయానికి మిత్రుణ్ణి, లక్కీ స్టార్ కి ప్రతిరూపాన్ని. లక్కీ మ్యాన్ కొత్త జీవితంలో అడుగు పెట్టేశాడు. ఇదిగో లక్కీ మ్యాన్ వచ్చేసారు. ప్రస్తుతం ఇతనే నెంబర్ 1 హీరో. మిచాన్ బాధపడకు, ఈ ప్రపంచాన్ని నేను రక్షిస్తాను. అవును, నువ్వెవరివి? ఇలా చూడు, అన్ని మృగాల్ని వదిలేసి వెంటనే ఇక్కడి నుంచి పారిపో. మీ అందరికీ థాంక్స్. మృగాలని నా మాట వినేలా నేను చేసుకోగలను. నన్ను ఏదైనా చేసావంటే మృగాలు నీ మీద దాడి చేస్తాయి. నువ్వు నాతో గొడవ పడాలనుకుంటున్నావా? ఇంతవరకు అనుకోలేదు. నన్ను ఇబ్బంది పెట్టావనుకో, ఒకసారి అలా చూడు, వాళ్ళందరూ కలిసి నిన్ను బుద్ధి. ఏది ఏమైనప్పటికీ నేను ఇక్కడికి వచ్చిన దానికి కారణం అది కాదు. టెన్షన్ అవ్వకు, ప్రశాంతంగా ఉండు. కంగారు పడుకు, వాళ్ళు ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. కోపం ఎలా ఉంటుందో నీకు తెలియదు కదా? బాగా తెలుసు. ఓ తెలుసా? అయితే 20 రూపాయలు ఇవ్వు చూద్దాం. డబ్బులు ఇవ్వాలా? ఎందుకు? నాకు కొంచెం దాహంగా ఉంది, జ్యూస్ తాగానంటే చాలా బాగుంటుంది. నాకు కూడా ఉదయం నుంచి దాహంగానే ఉంది. జ్యూస్ తాగుదామంటే ఒక్క జ్యూస్ మిషన్ కూడా నాకు కనిపించట్లేదు. లక్కీ కుకీ, ఇదిగో జ్యూస్ తయారు చేసే మెషిన్. నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది. నువ్వు నా శత్రువువి, కానీ నాకు సహాయం చేస్తున్నావు. 20 రూపాయలు ఇవ్వు. సరే సరే, ఇస్తానుండు. ఇదిగో, తీసుకో, నాకు కూడా ఒకటి తీసుకో. దుష్మన్లిద్దరూ జగడం వేయకుండా ఒకరికొకరు డబ్బులు పంచుకుంటున్నారు. చాలా వింతగా ఉన్నాడు కదండి. లేటెస్ట్ విలన్ ట్రెండ్ ఇదే మరి. ఇందులోంచి జ్యూస్ రావడం లేదు. ఏంటి నువ్వు అనేది? నేను చూస్తానుండు. ఎందుకని జ్యూస్ రావడం లేదు? మర్యాదగా జ్యూస్ ఇవ్వు. వస్తున్నాయి వస్తున్నాయి, జ్యూస్ డబ్బాలన్నీ బయటకు వస్తున్నాయి. నన్ను క్షమించు. అదరగొట్టేశావు లక్కీ మ్యాన్. లక్కీ మ్యాన్, నువ్వు తెలివైన వాడివి. అలాగా? అయితే నువ్వు నా దగ్గర ఓడిపోయావు మృగ మనిషి. ఓ, ఇది అతను వేసిన ప్లాన్ అన్నమాట. నాకు తెలిసి ఈ ప్లాన్ ఏం బాగలేదండి. ఎందుకంటే అతను ఇలా చేయకూడదు కదా. అతను ఏం చేసినా లక్కు అతను వెంటే ఉంటుంది. నాకే కోపం తెప్పిస్తావా? సింహమా, అతని మీద దాడి చెయ్యి, వెళ్ళు. లక్కీ మ్యాన్, అరే అసలు సింహానికి ఏమైందబ్బా? లక్కీ మ్యాన్ ఏమీ చేయలేదు. నేను మీకు వివరిస్తాను. సింహం నోట్లో లక్కీ మ్యాన్ తల పెట్టగానే అప్పుడు లక్కీ మ్యాన్ తల మీద ఉన్న వేడి వేడి టీ సింహం నోట్లో పడింది. అందుకే అది తట్టుకోలేకపోయింది. ఈ సింహాలన్నీ పిల్లి జాతికి చెందినవి, వేడిగా ఏమీ తీసుకోవు. అలాగా? అయితే సింహం గురించి మరికొన్ని విషయాలు చెప్పండి. నాకు తెలిసిందంతే మరి. లక్కీ, ఇప్పుడు నేను దాడి చేస్తాను. లక్కీ బీ. ఏమండి, ఇది ఇప్పట్లాగే అలవాటు ప్రకారం ఏటో ఒకటి వెళ్ళిపోతుందండి. అరే, ఇది ఏమైనా లక్కు మాత్రం అతందే. అటు చూడండి, గెద్దొస్తుంది. ఎవరికి సపోర్ట్ చేయబోతుందో. ఏమైంది నాకు? లక్కీ మ్యాన్ ఇవాళ అదరగొట్టేస్తున్నారు. మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? ఇదిగో వస్తోంది లక్కీ మ్యాన్ దెబ్బ. ఏంటి దెబ్బని చెప్పి ఇంత మెల్లగా వస్తున్నాడు? అతను వచ్చే లోపల నేను వేడిగా నీళ్లు కాస్తాను. దుర్వాసన! నన్ను చూస్తే నీకు కామెడీగా అనిపిస్తుందా? అన్ని కొంచెం సేపు ఆపు. సర్పరాజులారా, వదిలిపెట్టద్దు. అతను అంతు చూడండి. ఇది నన్ను కాటేస్తే ఇక నా పని అయిపోయినట్టే. ఓర్ నాయన, వీటికి ఇలా దొరికిపోయానే.
పిల్లను గురవి అమ్మయ్య తప్పించుకున్నాను. ఎవరు పేరు ఎందుకు ఇలా వాయిస్తున్నారు? రేపు మాకు మ్యూజిక్ టెస్ట్ ఉంది. మనం ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడికొచ్చి మీరు పిల్లలు కూడా వాయించకూడదు. ఇక చాలే అన్నయ్య, ఆపేయి. నీ లక్కు పనిచెయ్యదు. అదుగో వస్తుంది ఏనుగు. కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఇదేంటి ఏనుగు వెనక్కి వెళ్ళిపోతుంది? ఏమైంది? ఆఖరికి నెలకు భలే పనిచేస్తుంది. నీలాంటి లక్కు ఇంకెవరికి ఉండదు. ఇలా చూడు, ఇప్పుడైనా నా లక్ గురించి నీకు అర్థమైందా? మర్యాదగా పారిపోయి లక్కీ మ్యాన్ నువ్వు గెలవలేవు. నా మాట విని వీళ్ళందరినీ వదిలిపెట్టు. ఈ గ్రహం వదిలి పారిపో. నేను చెప్పినట్టు చేస్తే నేను నిన్ను వదిలేస్తాను. నువ్వు ఒక కమెడియన్వి. నేనా? నీ మీద దాడి చేయటానికి ఇంకా 3 పెద్ద మృగాలు నా దగ్గర ఉన్నాయి. ఏంటి పెద్ద మృగాలు నాపై దాడి చేస్తాయా? నాకు ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదే. మృగాలారా వెళ్ళండి, అతని మీద దాడి చేయండి. ఏంటి ఇవే? అవును ఇవే. వీటి పట్టు నుంచి నువ్వు సాధారణంగా బయటికి తప్పించుకోలేవు. ఇంతవరకు ఈ ప్రపంచమంతా ఈ పాండా ఎలుగుబంటుల్ని సాధు జంతువులని అనుకుంటుంది. ఇక నేనేమి చెయ్యలేను. చాలా బాగుంది కదా. నువ్వా? ఇదిగో నా చివరి దాడి. మృగాలలో అతి భయంకరమైన ఖడ్గ మృగం నీ మీద దాడి చేయబోతోంది. అంటే నీకు చూసొద్దా? కాదు కాదు, అడవి మృగం దాడి. ఏంటి అడవి మృగమా? నా వీపు వంగిపోయింది. ఇలా రా ఖడ్గ మృగమా, అద్భుతం, అదరు కొట్టేశావు. నిన్ను పిలవలేదు, పెద్ద ఖడ్గ మృగాన్ని పిలిచారు. నువ్వు వెళ్ళు. ఖడ్గ మృగమా ఇలా రా, రా దగ్గరికి రా. వీటికి ఏమైంది? ఏమైంది వీటికి? నా మాట అస్సలు వింటలేదేమిటి? అది నేను మీకు వివరిస్తాను. వశీకరణానికి కొన్ని నియమాలున్నాయి. కేవలం 3 సార్లు మాత్రమే ఈ ప్రయోగం పనిచేస్తుంది. ఆ తర్వాత ఎన్నిసార్లు ఎవరి మీద ప్రయోగించినా ఫలితం ఉండదు. ఓ ఖడ్గ మృగమా, నా దగ్గరికి రా, రమ్మని చెప్తున్నాను కదా, రా. ఏంటి అందరూ నా మీదకి వస్తున్నారు? నన్నేం చెయ్యొద్దు, వద్దు. వదలకండి, అతని పైన దాడి చెయ్యండి. నాయన ఇలా వెంటబడ్డా ఏమిట్రా నాయనా? నన్ను క్షమించండి, నేను వెళ్ళిపోతాను. ఇక మీద ఇటు వైపే రాను. ఓకే బాయ్, టాటా. సరే ఇక నేను వెళ్ళొస్తాను. రండి రండి. నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. ఆ గ్రీటింగ్ కార్డ్ నాకు ఇచ్చేయి, మర్యాదగా ఇవ్వు. నేనా ఇదా? మా ఇద్దరిలో నీకెవరు ఫ్రెండ్ చెప్పు. ఎవరని చెప్పను? చూడండి, నాకు మీ ఇద్దరు నచ్చలేదు. నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది? నన్ను ఎవరన్నా కాపాడండి. నువ్వు ఇక్కడే ఉన్నావా? మిజా నన్ను కాపాడ. ఎంత ధైర్యం ఉంటే నన్ను చెత్తబుట్లో పడేస్తా? నేను రాళ్ళతో కొడితే నీ బుద్ధి వస్తుంది. తెలుస్తాను. అయిపోయాను. 犬が1匹。いやー、今回は僕の大嫌いな猫が相手だから犬のヒーローにいてほしかったんだよな。ラッキー。
おかげでいつもに増して楽勝楽勝。これでヒーローなんだからラッキーマンはやめられません。なんつってたら何、みっちゃんが変なオタク野郎にさらわれた。よしラッキーマンすぐ助けに行くぞ。次回オタッキーマンでアラッキーお楽しみに。ピンク色の子豚が空を飛んでパラシュートで恋を運んでくるわ。朝からこんな夢を見られるなんて、私は幸せの渦の中なんてラッキー。ビーズのようにつながり続ける幸せをみんなにあげましょう。恋はブが子豚のように花を鳴らし、恋はブが子豚のようにお尻を振って